ఈరోజు యోధారాజు అయినటువంటి అబియా గురించి కొద్ది నిమిషాలు ధ్యానించబోతూ ఉన్నాం. ఎవరు ఈ అబియా అంటే, అంతకుముందు మనము మరి ఒక యోధారాజు గురించి ధ్యానించాం. ఆయన పేరు రెహబాము. యెరోబాము ఇశ్రాయేల్ దేశానికి రాజు, రెహబాము యూదా దేశానికి రాజు. మొదటి యోధారాజు రెహబాము. ఆ రెహబాము యొక్క కుమారుడే ఈ అబియా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము చివరి వచనం 16వ వచనం. రెహబామునకును యెరోబాముకును యుద్ధము ఎడుతెగక జరిగెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన అబియా అతనికి బదులుగా రాజాయను. ఎవరు ఈ అబియా అంటే రెహబాము యొక్క కుమారుడు. రెహబాము చనిపోయిన తర్వాత ఈయన రాజయ్యాడు. ఈ అబియా యొక్క కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మీరు చదవలేదు, కానీ అక్కడ మనకు చక్కగా రాయబడి ఉంటుంది. తండ్రి పేరు రెహబాము, తల్లి పేరు మికాయ. కుమారులు చాలామంది ఉన్నారు, కానీ అబియా తర్వాత రాజు అయినది ప్రముఖమైనటువంటి వ్యక్తి ఆస. మొత్తం భార్యలు 14 మంది, కుమారులు 22 మంది, కుమార్తెలు 14 మంది. ఇది యూదా 2వ రాజు అయినటువంటి అబియా యొక్క కుటుంబ నేపథ్యం. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అంటే 13వ అధ్యాయము 2వ వచనం మనకి కనబడుతుంది. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను. బహు తక్కువ కాలమే, కేవలం 3 సంవత్సరాలు మాత్రమే రాజుగా అతను పరిపాలించాడు. అసలు విషయానికి వద్దాం. ఈ రాజు మంచివాడా చెడ్డవాడా? ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మనము మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలు. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. ఇక్కడ 2 మనుషుల గురించి రాయబడింది. అది ఏంటి అంటే, ఒకటి అబియా యొక్క తండ్రి గురించి రాయబడింది. అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచాడు. ఎవరు? రెహబాము. ఎలాంటి పాప మార్గంలో నడిచాడో మనందరికీ తెలిసిందే. ఏ విధంగా అయితే ఇశ్రాయేలు 2 వర్గాలుగా వీడిపోవడానికి, చీలిపోవడానికి కారణమయ్యాడో మనందరికీ ఎరిగిందే. అబియా గురించి చెప్తూ ఈ అబియా ఎలాంటి వాడంటే, తన తండ్రి ఎలాంటి పాప మార్గంలో నడిచాడో అలాంటి పాప మార్గములన్నిటిలోనూ ఈ అబియా నడిచాడు. అతని హృదయము యథార్థము అంతమైనటువంటి హృదయము కాదు అని బైబిల్ చాలా క్లియర్గా తెలియపరుస్తూ ఇంకొక వ్యక్తిని మనకు పరిచయం చేసింది. ఆయన ఎవరు అంటే దావీదు గురించి. దావీదు గారి గురించి ఒక మంచి సాక్ష్యము మనం ఇక్కడ చూస్తాం. 4వ వచనంలో దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి అందు తప్ప. చూసారండి అంత చక్కటి మాట. ఉరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నిటిలో యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడంట. వీళ్ళందరూ ఎవరి సంతానము అంటే దావీదు యొక్క సంతానము. రెహబామే కానీ, సొలొమోనే కానీ, అబియా కానీ, ఆసా కానీ, చాలామంది మీకు కొత్త పేర్లన్నీ మీకు గుర్తుకొస్తాయి. చాలామంది రాజుల గురించి మీరు ఇంకా నేర్చుకుంటారు. వీళ్ళందరూ ఎవరి నుంచి వచ్చారంటే దావీదు నుంచి వచ్చారు. రాజు అనగా ఎవరంటే బైబిల్లో దావీదే. ప్రతి రాజు ముందు ఒక మాట ఉంటుంది, దావీదును బట్టి మంచోడా చెడ్డోడా అని. అంటే ఇప్పుడు అబియా మంచోడా అంటే మంచోడే, కానీ దావీదు యొక్క హృదయాన్ని బట్టి, దావీదు యొక్క పరిపాలన బట్టి చూస్తే మంచోడు కాదు. ఈ వంశంలో దావీదు ఉన్నాడే చాలా మంచోడు. ఒక్క విషయంలో పడిపోయాడు దావీదు. ఆ ఒక్క విషయం తప్ప మిగతా అన్నిటిలోనూ దావీదు యథార్థముగా ఉన్నాడంట. ప్రైజ్ హల్లెలూయా. మీరు అనుకోవచ్చు దావీదు తప్పు చేశాడు కదని. చేశాడు, కానీ ఆ తప్పును కప్పెట్టుకోలే, తప్పును ఒప్పుకొని విడిచిపెట్టాడు. అబియా యొక్క పరిపాలన గురించి ఏమి రాయబడలా. పరిపాలించింది కేవలం 3 సంవత్సరాలే. కానీ ఈ 3 సంవత్సరాల పరిపాలనలో అబియాకు ఎప్పుడు యుద్ధమే. ఎవరితో అంటే యూదారాజుగా ఎవరున్నారు? అబియా ఉన్నాడు. యెరూషలేం రాజుగా ఎవరున్నారంటే యెరోబాము ఉన్నాడు. ఇక్కడ అబియా, అక్కడ యెరోబాము. ఇద్దరికి ఎప్పుడు యుద్ధాలే జరుగుతూ ఉన్నాయి.
రెండవ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనంలో, ఎప్పుడు అబియాకు యెరోబాముకు యుద్ధం జరుగుతుంది. ఎన్నో యుద్ధాలు జరిగినాయి, కానీ ఒక యుద్ధం గురించి బైబిల్ ఒకటి మనకి తెలియపరిచింది. ఈ యుద్ధాన్ని బట్టి మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో మనకి వ్రాయించి పెట్టారు. ఒక యుద్ధం జరిగింది. అబియా 4 లక్షల మంది పరాక్రమశాలుల యుద్ధము ఏర్పరిచారు. అబియాకు పోటీగా ఎవరున్నారంటే యెరోబాము ఉన్నాడు. యెరోబాము 8 లక్షల పరాక్రమశాలులను ఏర్పాటు చేసుకున్నారు. అబియాకు 4 లక్షలు, ఆపోజిట్లో ఉన్నటువంటి యెరోబాముకి 8 లక్షలు. ఇక్కడ యుద్ధము ఎక్కడ జరుగుతుందా అంటే ఎఫ్రాయిము మన్యం ముందు జరుగుతూ ఉండగా ఇటువైపు అబియా ఉన్నాడు, అటువైపు యెరోబాము ఉన్నాడు. అబియా ఒక మాట అంటూ ఉన్నాడు వాళ్ళందరితో. మన బైబిల్లో చూసినట్లయితే 4వ వచనంలోని 2వ పార్టు, యెరోబామా, ఇశ్రాయేలు వారులారా, మీరందరూ నాకు చెవియొగ్గుడి అని చెప్తూ కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. ఆ మాటలే మనకి ఈరోజు చాలా ప్రాముఖ్యమైనవి. ఏమిటి ఆ మాటలు? ఇక్కడ అబియా యెరోబామును బట్టి, యెరోబాము పరిపాలన బట్టి, ఇశ్రాయేలు ప్రజలను బట్టి కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. దానికంటే ముందు గత శుక్రవారం మీకు యెరోబాము చేసినటువంటి 5 తప్పిదాలు చెప్పా. ఒకటి, ఇశ్రాయేలుని తప్పుడు మార్గంలో నడిపించాడు. రెండవది, విగ్రహారాధనను ప్రోత్సహించాడు. యెరోబామే 2 దూడలను, బంగారపు దూడలను చెప్పించి ఆయన మీ దేవుడు అని చెప్పి విగ్రహారాధన వైపు పూర్తిగా ప్రోత్సహించాడు. మూడవది సామాన్య ప్రజలను యాజకులుగా నియమించాడు. 4వది ధర్మశాస్త్రం ఉన్నటువంటి నియమాల్ని మార్చేశాడు. పర్ణశాల పండుగ 7వ నెల 15వ తారీఖున జరపాల్సి ఉంటే 8వ నెల 15వ తారీఖుకి మార్చేశాడు. చివరిది మహా ఘోరమైన తప్పు 5వది ఏమిటంటే ధూపము వేయ ప్రయత్నించాడు. 5 తప్పిదాలు. ఎందుకు మరలా ఇవన్నీ మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అంటే, ఇతనికి ఆపోజిట్లో ఉన్నది ఎవరు? యెరోబాముకి ఆపోజిట్లో ఉన్నది ఎవరు? ఇప్పుడు మనం చదివేటువంటి అబియా ఈ 5 విషయాలని గుర్తు చేస్తూ వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే మీకు ఒకసారి గుర్తు చేయ ప్రయత్నించాను. ఏమని చెప్తున్నాడంటే 4వ వచనంలోను, యెరోబామా, ఇశ్రాయేలు వారులారా, మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ వెళ్ళినట్లుగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చినని మీరు తెలుసుకుని ఉందురు కదా. దావీదుతో దేవుడు ఒక మాట చెప్పాడు. దావీదు, ఎప్పటికీ ఈ రాజ్యమును ఏలేటువంటి ప్రజల్లో కంపల్సరీగా నీ రక్తము పంచుకున్న వాళ్ళు కంపల్సరీగా ఉంటారు. ఒకసారి ఆ మాట చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేలులను ఏలుటకు స్వసంతతి వాడు ఒకడు నీకుండకుండా పోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరిచెదను. అక్కడ ఒక తెలుగు పదం, ఒకటి చక్కటి పదం కనపడుతుంది. అదేంటంటే స్వతంతతి వాడు అంటే రాజు ఎప్పటికీ నీ సంతానంలో ప్యారలల్గా వస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు రాజుల గురించి ఇది కొత్త సబ్జెక్టు కాబట్టి చాలా క్లియర్గా తెలుసుకోవాలని. ఇశ్రాయేల్ రాజ్యంలో వాళ్ళ తర్వాత వీళ్ళ తర్వాత రారు. ఎప్పటికప్పుడు ఏమంటారంటే దాని సంతానము మారిపోద్ది, గోత్రము మారిపోద్ది, ప్రజలు మారిపోతారు. ఎవరో ఒకరు కొత్త కొత్తలు వచ్చి రాజ్యాన్ని వెళ్తూ ఉంటారు. యోధా సంతతికి వస్తే మాత్రము వాళ్ళ కొడుకు ఈయన, ఈయన కొడుకు ఈయన అంటే మీకు అర్థమవడం కోసం చెప్తున్నా. దావీదు తర్వాత సొలొమోను తర్వాత ఎవరు వస్తారు? రెహబాము తర్వాత అబియా తర్వాత ఆసంట, వాళ్ళ తర్వాత కొడుకు ఈ కొడుకు అట్ట ఆ సంతానమే వెళ్తుంది. ఎందుకంటే దావీదు వారితో ఒక వాగ్దానం చేశారు, ఎల్లప్పటికీ నీ స్వతంత్రతలో వారు మాత్రమే రాజ్యాన్ని వెళ్తారు. ఇప్పుడు అబియా ఇశ్రాయేలులతోనూ యెరోబాముతోనూ చెప్తా ఉన్నాడు, దేవుడు మాకు ఒక నిబంధన చేశాడు, అది మీకు తెలియదా? మీరు ఎప్పటికీ అలా ఉండరు, కానీ మేము ఎప్పటికీ ఇలాగే ఉంటాం. మా సంతానంలోంచి ఎవరో ఒకరు ఎప్పటికీ రాజ్యాన్ని వెళ్తారని దావీదుకి చెప్పారు, మీరు మర్చిపోయారేమో. అంటే యుద్ధంలో ఇప్పుడు మీరు గెలుస్తారనుకుంటున్నారేమో, మేమే గెలుస్తాం. ఎందుకని? దేవుడు మా తాతకి ఆ వాగ్దానం ఇచ్చాడు. రెండవది ఏమని చెప్తున్నాడంటే, కొంచెం ముందుకు వెళ్తే 8వ వచనం చివరి మాట నేను చదువుతున్నాను చూడండి. యెరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ వద్ద ఉన్నవి.
ఏమని చెప్తా ఉన్నాడు? యరొబాము మీకు బంగారపు తోటలను చేయించాడు. అంటే యరొబాము అప్పుడు చేసినటువంటి 5 తప్పులున్నాయి చూడు, ఆ తప్పులను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు నా ముందు ఓడిపోతూ ఉన్నారు. ఎందుకు ఓడిపోతున్నారు అంటే కారణం ఏంటో తెలుసా? యరొబాము మీ నాయకుడు, మీ రాజు చేసినటువంటి 5 తప్పులే. 5 తప్పులు చేయటం వల్ల మీరు ఓడిపోతూ ఉన్నారు, నేను గెలవబోతూ ఉన్నాను అని యుద్ధంలో ముందు వారిని గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం కిందకి నేను వెళ్తూ ఉన్నాను చూడండి. 11వ వచనం, వారు ఉదయాస్తమయములందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపం వేయుచు పవిత్రమైన బల్ల మీద సున్నితరొట్టెలు ఉంచుచు బంగారపు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాము, కానీ మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. మేమింకా మా దేవుణ్ణే నమ్ముకున్నాము, మా దేవుణ్ణే సేవిస్తూ ఉన్నాము, మా దేవుణ్ణే వెంబడిస్తున్నాము, కానీ మీరేం చేస్తూ ఉన్నారు? దేవునికి దూరం అయిపోయారు, అసలు దేవుణ్ణే విసర్జించేశారు. కాబట్టి మిమ్మల్ని ఈ రోజు మా చేతికి అప్పగింపబోచున్నాడు. యుద్ధమందు ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు తెలుసా? అబియా ఫస్ట్ ఒక మాట్లాడిగా మంచోడా చెడ్డోడా అంటే ఏమని చెప్పాను నేను? దావీదుతో పోల్చుకుంటే చెడ్డోడే. అబియా వ్యక్తిగత జీవితాన్ని చూస్తే కొంచెం మంచోడు. కొంచెం అని ఎందుకన్నానంటే ఇదే, చుట్టుపక్కల వాళ్ళందరూ దేవుని విసర్జించేసిన ఈ అబియా మాత్రము దేవుని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. పట్టుకుంటమే కాదు, ఇశ్రాయేలుని హెచ్చరిస్తూ ఉన్నారు, మీరు చేస్తున్నది తప్పు, మీరు తప్పు చేశారు కాబట్టే ఈరోజు మిమ్మల్ని మా చేతికి అప్పగింపబోచున్నాడు. యరొబాము చేసినటువంటి 5 తప్పుదాలు అతని యొక్క సంతానాన్ని నాశనం చేస్తుందని శుక్రవారం చెప్పా. ఎలా నాశనమైంది అంటే ఆ ఒక్క కొడుకు మాత్రమే సమాధిలోకి వెళ్తారు, మిగతా వాళ్ళందరూ కుక్కలు తింటాయి, ఆకాశ పక్షులు తింటాయి. అక్కడ యరొబాము యొక్క సంతానం మాత్రమే నాశనం అవటం కాదు, యరొబాము చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఇప్పుడు ఎవరు ఇబ్బందుల్లోకి వెళ్ళారంటే టోటల్గా ఇశ్రాయేలు జనమంతయు కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళింది. యరొబాము చేసిన తప్పు వల్ల ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ యుద్ధంలో ఓడిపోతూ ఉన్నారు అని యోధారాజు అయినటువంటి అబియా ఇశ్రాయేలును చూసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగించేస్తా, నేను చెప్పినటువంటి సమయం కూడా అయిపోయింది కాబట్టి. ఈ సందర్భము జరుగుతూ ఉండగానే యరొబాము ఏం చేశాడో తెలుసా? ఈ యోధా ప్రజలకు వెనకాల మాటు గంటను పెట్టారు, రహస్యంగా కొంతమంది సైన్యాన్ని పెట్టారు. ముందు సైన్యం ఉంది. ఇప్పుడు దాకా అబియా మాట్లాడాడే మీరు ఓడిపోతారని, ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? వెనక మాటుగాండ్రు ఉన్నారు, ఎదరా సైన్యం ఉంది, మధ్యలో ఎవరున్నారంటే అబియా యోధా ప్రజలు ఉండిపోయారు. పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి? ముందు సైన్యమే, వెనకాల సైన్యమే, మధ్యలో అబియా ఉన్నారు. ఇప్పుడు దాకా మీరు తప్పు చేశారు కాబట్టి ఓడిపోతారు, నేను గెలిచిపోతారని కొంచెం గర్వంగా మాట్లాడాడు. తీరా చూస్తే వెనక సైన్యము, ఎదరా సైన్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లో అబియా ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే కనుక భయపడి పారిపోవాలి, లేదా ఓడిపోతున్నామని లొంగిపోవాలి. కానీ అబియా రెండిట్లో ఏదీ చేయలే. ఒక చక్కటి మాట చేశాడు, మనకు అక్కడ కనపడుతుంది 14వ వచనంలో. యోధా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందుగా వెనుకను ఉన్నట్లు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేసిరి. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సమస్యలు మీ ముందు వెనక ఉన్నా అబియాను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక మాట చెప్పా, అబియా మంచోడు కాదు, కొంచెం మంచోడే. కానీ కష్టము ఎప్పుడైతే వచ్చిందో నేను దేవుణ్ణి విసర్జించలేదు అనే ధైర్యం అబియాలో ఉంది. రెండవది, వెనక ముందు సైన్యం ఉందని గమనించి వెంటనే అమ్మో సైన్యం 2 పక్కల ఉంది కాబట్టి సైన్యం మీరు సిద్ధపడండి, యుద్ధం చేయండి, బాణాలు వేయండి, వీటులు వేయండి అని సైన్యాన్ని సిద్ధపరచలా. సడన్గా ప్రార్థన చేశారు. అతనితో పాటు ఉన్నటువంటి యాజకులు బోరలు ఊదారు. ఎప్పుడైతే యుద్ధము చేయవలసినటువంటి సమయంలో దేవునికి ప్రార్థన చేశారో దేవుడు ఏం చేశాడో తెలుసా? వారి యొక్క ప్రార్థన ఆలకించి 15వ వచనం చదువుతున్నాం చూడండి. అప్పుడు యోధావారు ఆర్భాటించిరి. యోధావారు ఆర్భాటించినప్పుడు యరొబామును ఇశ్రాయేలు వారందరూ
అబియా ఎదుట యోధావారి ఎదుటను నిలువలేకుండునట్లు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలు వారు యోధావారి ఎదుట నుండి పారిపోయి దేవుడు వారిని యోధావారి చేతికి అప్పగించినందున అబియాయును అతని జనులను వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో 5,00,000 మంది పరాక్రమశాలులు హతులైరి. ప్రైజ్ హల్లెలూయా. సైన్యం ఎంతమంది అంటే యోధావారికి ఎంతమంది ఉన్నారు? సైన్యము తక్కువ మందే, 4,00,000 మందే ఉన్నారు. అదే ఇశ్రాయేలుకి 8,00,000 మంది ఉన్నారు. ఎంత డబల్ ఉన్నా సరే ప్రవర్తన సరిగా లేకపోతే, జీవితం సరిగా లేకపోతే, సాక్ష్యం అనేది సరిగా లేకపోతే ఇశ్రాయేలు వారి యొక్క సాక్ష్యాన్ని కోల్పోయారు. విగ్రహారాధన వైపుకి వెళ్ళటం, నేనే రాజుని, నేనే గొప్పవాడిని, నేనే యాజకుడిని అని తనకిష్టం వచ్చినట్లు చేసేయటం వల్ల ఇశ్రాయేలు యొక్క సాక్ష్యాన్ని కోల్పోయారు. ఫలితంగా ఏమైందో తెలుసా? డబల్ ఉన్నప్పటికీ ఇప్పుడు వాళ్ళు ఎంతమంది అయిపోయారు తెలుసా? 8,00,000లో 5,00,000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? యోధావారు ఎంతమంది? వాళ్ళకన్నా ఇప్పుడు తక్కువైపోయారా? దేవుడు ఎంత క్యాలిక్యులేటెడ్గా కార్యాలు చేస్తాడు చూడండి. అబియాను బట్టి ఈ రాత్రికాల సమయం మనం నేర్చుకోవాలి. కష్టం వచ్చినప్పుడు అయ్యి బాబోయ్ అని పరిగెత్తకూడదు. వెనక సైన్యము, ముందు సైన్యము, మనం 4,00,000 మంది, కానీ మన శత్రువులు 8,00,000 మంది ఉన్నారు. ఏంటా మన పరిస్థితి అని ఆలోచించాల. ఎప్పుడైతే వెనక మాటు గంటను చూశారో వెంటనే ప్రార్థన చేశాడు. యుద్ధం ఇప్పుడు ఎవరు చేశారంటే యోధావారు చేయలే. ఎవరు చేశారు? దేవుడు వారిని మొత్తినందున ఏమైపోయారు తెలుసా? వాళ్ళే వీళ్ళ చేతికి వచ్చి చచ్చిపోయారు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ముందు మనము మన సాక్ష్యాన్ని కాపాడుకుని, రెండవది పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన యొక్క జీవితం ఎలా ఉన్నా సరే. ఎందుకు అంటే బైబిల్లో చెప్తా ఉంది, అబియా యథార్థ హృదయుడు కాదు అని. యథార్థ హృదయుడు కాకపోయినా సాక్ష్యాన్ని పట్టుకున్నాడు. తన సాక్ష్యాన్ని ఎక్కడ కోల్పోలా. రాజుగా నేను గొప్పవాడిని కదా, నేను దావీదు వంశం నుంచి వచ్చాను కదా అని విర్రవేగల, నమ్మకంగా కొనసాగించాడు. రెండవది యోధావారు విగ్రహారాధన వైపు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళని కాపాడాడు, పరిపాలించాడు. ముందున్నటువంటి ఇశ్రాయేలు తనకిష్టం వచ్చినట్టు పరిపాలించిన ఇక్కడున్నటువంటి యోధావారు మాత్రం జాగ్రత్తగా ఉన్నారు. పరిస్థితులు వచ్చినప్పుడు మనము యోధావారి నుంచి అబియాను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భయపడకూడదు, టెన్షన్ పడకూడదు. మన ప్లానింగ్స్ ఎక్కడ పనిచేయు. అప్పుడు అబియా నువ్వు అటెళ్ళు ఇటెళ్ళు, అది చెయ్యి ఇది చెయ్యి, ఈ బాణాలు తీసుకోవాలి, ముందుకు రండి, మీరు వెనక రండి అని సైన్యాన్ని సిద్ధపరచలా. సైన్యాన్ని ఏం మాట్లాడాల. ఆ సైన్యం అంత సైలెంట్గా ఉండి ఏం చేశారు? ప్రార్థన చేశారు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? కష్టం వచ్చినప్పుడు టెన్షన్ పడిపోతాం, గాబరా పడిపోతాం, ఏదో ప్లానింగ్స్ చేస్తాం, వాళ్ళు అడుగుదాం, వీళ్ళు అడుగుదాం, వచ్చేద్దాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, టెన్షన్ పడిపోయి మనకున్నటువంటి సమస్యను 10 times ఎక్కువ చేసేస్తాం. కానీ సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్తే దేవుడే నీ సమస్యను పరిష్కరిస్తాడు. నీ సాక్ష్యం మంచిగా ఉండి ప్రార్థన చేస్తే నీ చుట్టుపక్కల నీ యొక్క విరోధులు డబల్ ఉన్నా సరే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు అనడానికి అబియా మనకు చక్కటి నిదర్శనం. దేవుణ్ణి ముందు పెట్టుకుని అడుగుదాం. కష్టం వచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్దాం. దేవుడు మన జీవితంలో అబియా జీవితంలో చేసినట్లుగా మన జీవితంలో ఒకటి చేసి ఒక గొప్ప సాక్ష్యంగా మనల్ని ఉంచుతాడు. అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక.